రాష్ట్రంలో మత్స్య విధానం ప్రకటించడం ద్వారా నీలి విప్లవం సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రానికి ఒక అభివృద్ధి మూలకంగా ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు 5 ఏళ్ల పాటు అమల్లో ఉండేలా మత్స్య విధానాన్ని తీసుకొచ్చింది. పలు రాయితీలను ప్రకటించి ప్రస్తుతం ఉన్న మత్స్య ఎగుమతులను రెట్టింపు చేయాలని భావిస్తోంది. సుదీర్ఘ సముద్ర తీరం, మడాడువులు, మత్స్య ఉత్పత్తులు వంటివి రాష్ట్రానికి ఉన్న సహజ వనరులు. వీటన్నింటినీ ఒక సంపదగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మత్స్య విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే కేంద్రం భీమవరం, విశాఖలను మెరైన్ రంగంలో నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా గుర్తించి రాయితీలు అందజేస్తోంది. వీటికి అదనంగా మత్స్య విధానం ద్వారా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో యూనిట్లకు రాయితీలు లభించనున్నాయి. మత్స్య విధానం ద్వారా ప్రస్తుతం 19.64 లక్షల టన్నులు ఉన్న మత్స్య ఉత్పత్తులను 5 ఏళ్లలో 42 లక్షల టన్నులకు పెంచాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. 16,000 కోట్ల రూపాయలుగా ఉన్న మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల విలువను రెట్టింపు చేయాలని భావిస్తోంది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ మూలధనంలో 50% వరకు 5 కోట్ల రూపాయలకు మించకుండా గరిష్టంగా రాయితీ ఇవ్వాలని మత్స్య విధానంలో నిర్ణయించారు. చేపల ప్రాసెసింగ్ యూనిట్లకు 7 కోట్ల రూపాయల వరకు రాయితీ ఇస్తారు. 5 ఏళ్ల పాటు బ్యాంకు రుణంలో 6% వడ్డీ రాయితీ ఇస్తారు. ఇలా గరిష్టంగా 2.5 కోట్ల రూపాయల సాయం అందిస్తారు. ఒక్కో శీతల వ్యాన్ కొనుగోలుకు గరిష్టంగా 50% రాయితీ లభిస్తుంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల వద్ద నెలకొల్పే శీతల గిడ్డంగులకు రాయితీలు వర్తింపజేస్తున్నారు. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే ఆ భూమికి రిజిస్ట్రేషన్లో స్టాంపు డ్యూటీ పూర్తిగా మినహాయింపు లభించనుంది. రొయ్యల చెరువులు సాగు చేసే ఒక్కో రైతుకు ఏడాదికి 2 హెక్టార్లు మించకుండా యంత్ర సామాగ్రికి 50% రాయితీ ఇస్తారు. 2 హెక్టార్ల రొయ్యల చెరువుల విద్యుత్కు యూనిట్కు ₹3.75 వసూలు చేయనున్నారు. మేత తయారీ సంస్థలకు 2 కోట్ల రూపాయల వరకు వడ్డీ రాయితీ ఇస్తామని మత్స్య విధానంలో పేర్కొన్నారు. ఆక్వా ల్యాబ్లకు భారీ రాయితీలు ప్రకటించారు. ఆక్వా పంటలకు, బోట్లు, నెట్లకు బీమా సదుపాయమిస్తారు. ఈ ప్లాట్ఫామ్, సింగిల్ డెస్క్ ద్వారా అనుమతులు, మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలు లభించనున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మేరకు గొలుసు దుకాణాలలో ఎస్ఈజెడ్లకు ఇచ్చే రాయితీలను 100% ఈ ఉత్పత్తులకు వర్తింపచేస్తారు. విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో బీఓటీ పద్ధతిన ఫిషింగ్ క్రాఫ్టుల నిర్మాణాలను ప్రోత్సహిస్తారు. మత్స్యకారులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తారు. ప్రకృతి వైపరీత్యాలలో చనిపోతే 5 లక్షలు, శాశ్వత అంగవైకల్యమైతే 2 లక్షల రూపాయలను పరిహారంగా ఇస్తారు. మత్స్యకారులకు బయోమెట్రిక్ గుర్తింపును అమలు చేస్తారు. సముద్రంలో చేపల వేట నిషేధించిన సమయంలో తమిళనాడు తరహా ప్యాకేజీని మత్స్యకారుల జీవనోపాధి కోసం అమలు చేస్తారు.